అక్కడ దాదాపు ఆయన 10 లక్షలు అడ్వాన్స్ తీసుకొని ఆ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఫ్లెక్సీలు అంతా కట్టుకొని ఉంటే రూప్ల నాయక్ గారు పొద్దునే 6 గంటలకు నాకు ఫోన్ చేసి సార్ ఎట్లయినా ఎస్పీ నాయక్ గారిని పిలవాలంటారు. నేను తనకు చెప్తేనేమో సార్ నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ రెడీ పెట్టారు, నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోవాలని తనంటారు. అరే ఏదైనా చూడయా, అక్కడ కొత్తూరు అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో మనం అందరు వాళ్ళని చేంజ్ చేయాలా. ఇలాగైనా చూడండి ఎస్పీ నాయక్ గారు అంటే పాపం వాళ్ళ నానమ్మనట ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం చనిపోయిందట. మళ్ళీ ఈరోజు వాళ్ళకి ఫోన్ చేసి మా నానమ్మ చనిపోయింది, నేను ఒక 3 రోజుల తర్వాత అబద్ధం ఆడి మీ కొత్తూరు కొరకు ఈ ఎస్పీ నాయక్ గారు చేసుకున్న పుణ్యం కాబట్టి మనం అది ఈ ప్రోగ్రెషన్ ఎంతుందో మీరు చూస్తున్నారు. ఈ కొత్తూరు గ్రామం నాకు అర్థమైపోయింది. మీరు ఎలాంటి అది ఎందుకు పట్టుకున్నావు సార్? నేను నువ్వే పట్టుకున్నావు కదా, నువ్వే పట్టుకుంటుంది కదా. అచ్చా నీకు కనబడుతుందిలే, నువ్వే పట్టుకుంటావు గట్టిగా. భయపడతావు ఎట్లా మంది మానిపించుడికి? అయితే బాడకావు గుంజాను నేను పట్టుకున్నాను మాట నీకు నిజం, నీకు కనబడుతుంది కళ్ళతోటి. ఇప్పుడు మందుని ఎవరు తాగుతారు? నేనే తాగుతాను, నువ్వే తాగుతావు. ఇప్పుడు గుంజాను నేను వదిలిపెట్టి నేను వచ్చినా గుంజ నన్ను వదిలిపెట్టి అడిపోయిందా? ఎట్లా సార్ నాకు సమజ్. ఇప్పుడు ఇట్లా పట్టుకున్నా కదా అని అంటున్నావు కదా, ఇప్పుడు నేను మందు మానిపోయాలని నీ దగ్గరికి రమ్మంటున్నావు. ఈ గుంజ వదులుతలేదు రా నాకు. గుంజ నిన్నెందుకు వదులుతలేదు సార్? నువ్వే పట్టుకున్నావు కదా. అవతోడు నేను 30 సార్లు ఫెయిల్ అయినా గుర్తుంది నాకు రాలే. మరి అందుకోసానికే ఇప్పుడు నువ్వు అలవాటు చేసుకునేది నువ్వు, ఈ మందు సీజన్ పట్టుకునేది నువ్వు. మరి వాడుకావు నువ్వు వదిలిపెట్టుకోవాలి కానీ ఇది నిన్ను వదిలిపెట్టి ఎట్లా పోతుంది వాడి? ఏంటి సార్ బాగా బలైపు? ఇప్పుడు దీన్ని నువ్వు పట్టుకున్నావు కదా, వదిలేస్తే నువ్వే వదిలేయాలి దీనికి. కానీ ఇది ఎట్లా వదులుతుందిరా నీకు? అవ్వతోడు నేనే కదా దీన్ని సార్ చేసుకున్నా. మరి ఇప్పుడు నువ్వే కదా అట్టించుకున్నది ఎవరు? అవ్వతోడు సార్ 10 వేలకు ఎక్కడ భూమి అమ్మిన, పిల్లని చంపిన, తల్లిదండ్రులు చంపిన సార్ కాలు. ఇప్పటి నుంచి జీవితంలో చెడు ఇప్పుడు మందు కానీ అంబరు డాంబరు సాంబారు ఏది ఉండాలి, దీన్ని ఎవరు వదలాలవా? ఏదైనా పొరపాటున తాగుడు నేర్చుకున్నామే అనుకో, మనకు కొంచెం ఎటవటం అయిందనుకో, పానం బాగలేదుకుంటే దీనికి మనమే వదిలేయాలి. ఇట్లా అదే పోతుంది. కానీ దాన్నే తాకుంటుంటే మనం పోతాం, గోడకు ఫోటో పెడతారు ఎప్పుడో ఒకసారి. అంతే ఇక ఇప్పుడు అంత లేదు, అప్పుడంత టైం లేదు. ఎవరైనా పొరపాటున ఒక మనిషి చచ్చిపోతే ఒక 10 సంవత్సరాల క్రితము ఇక డప్పులు సప్పుళ్ళు ఎంత అద్భుతంగా తీసుకోపోతారు. పాపం అయ్యో ఫలానా మంచిగా ఉండే అని చెప్పి ఇంటికాడ చచ్చిపోతే అక్కడి నుంచి అక్కడ కాటిలే కాలు పెట్టేదాగా అదే దిప్పుడు అక్కడ దాకా ఏడ్చుకుంటూనే పోతాడు. ఇప్పుడు అంత టైం లేదు. ఎవరైనా చచ్చిపోతా అంటే వాడి ముందే అబ్బో అన్న అవునా చచ్చిపోయాడు అబ్బాయి ఇక్కడ లేనా